ఏమేమి వేసావమ్మా అందులోని? విధానం ముందుగా స్టవ్ వెలిగించుకుని బాణలు పెట్టుకుని నూనె పోసుకోవాలి. 50 కాయకి కేజీ నూనె పడుతుందమ్మా. ఓకే ఓకే. ఈ నూనె బాగా మరగ కాగి తెరులుతుంటే దీంట్లో ఇంగువ ముక్క వేయాలి. ఓకే. ఆగాయలకి పచ్చళ్ళకి వాటికేనో పాలింగు వాడాలి. దీన్ని పాలింగు అంటారు. ఇది ఇలా ముద్దలా ఉంటుంది. ఈ ఇంగులో 2-3 రకాలు ఉంటాయి. పౌడరు, ఇప్పుడు ఎల్జీలు అవన్నీ ఉంటాయి. అలాగే పాలింగు ఇలా ముద్దగా ఉంటుంది. ఈ హోమియోపతి షాపుల్లో ఉన్నవి గట్టిగా ఇలా ముక్కల్లా ఉంటాయి. సో ఆ గట్టిగా ఉన్న ముక్కైనా వేసుకోవచ్చు, ఇలా పాలింగు ముద్దలా ఉన్నదైనా వేసుకోవచ్చు. మంచి క్వాలిటీ ఉన్న ఇంగు వేసుకుంటే పచ్చడి మంచి సువాసనగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంగు ముక్కని నేను ఇందులో వేస్తున్నాను. ఇది నూనె ఇలాగా ఇంగు వేసిన తర్వాత ఇలా తెరలనివ్వాలండి. నూనె బాగా తెరలనిచ్చి దీంట్లో 2 ఆవగింజలు వేసుకొని చట్పట్లాడించి దీన్ని కట్టేసేయాలి. ఓకే. ఇది కట్టేసిన తర్వాత ఇది పూర్తిగా చల్లారిపోవాలండి. అస్సలు కొంచెం కూడా వేడి ఉండకూడదు. ఈ వేడి మీద కారం అది వేస్తే మనకి చేదు వచ్చేస్తుంది, అలాగే నలుపు వచ్చేస్తుంది కారం. అందుకని దీన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు కట్టేస్తున్నాను దీన్ని. ఉప్పు పసుపు మొక్కల్లో కలిపేసుకుంటే పచ్చి మొక్కల్లోని మనకు కాస్త ఊట బాగా దిగుతుందండి. కొంతమందికి ఇలా మాగే ముద్దలా తినడం ఇష్టం, కొంతమందికి కొంచెం ఊటలా తినడం ఇష్టం. అలా ఊటలా కావాలనుకుంటే మనం మొక్కల్లోనే పసుపు ఉప్పు కనుక కలిపేసుకుంటే మనం ఆ మిశ్రమం చల్లారేలోపు ఇది కాస్త ఊట దిగుతుంది. అప్పుడు బాగుంటుంది. మనం నూనెలో వేసి ఇంగు మొక్క వేయించుకుంటే ఇలా గట్టిగా అవుతుందండి. ఇలాగా ఈ ఇంగు ముక్కను ఇలా మెత్తగా చితగొట్టుకుని మళ్ళీ ఆ మాగాలో కలిపేసుకోవచ్చు. మెత్తగా నూరేసుకుని వేయించుకున్న ఇంగు ముక్కని నూనెలోంచి తీసి ఇలా మెత్తగా నూరేసుకుని మళ్ళీ నూనెలో కలిపేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందాక డ్రైగా వేయించి పెట్టుకున్న మెంతులు ఆవాలు తాలూకు గుండు ఉంది కదండి, ఇది ఇందులో మిక్స్ చేసుకోవాలి. పూర్తిగా చల్లారిన నూనెలోనా అమ్మ? పూర్తిగా చల్లారాక వేసుకోవాలి. కారం నేను 3 మ్యాంగోస్ కారం వేస్తానండి. ఇదైతే మనకి కలరు ఎక్కువ రోజులు ఉంటుంది, కొత్తగా ఉన్నట్టుగా ఉంటుంది. కొంచెం గోరువెచ్చగా నూనె ఉన్నప్పుడు ఈ కారం వేస్తే సరిపోతుంది. వేడి తగ్గి గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇది ఇంక వేసేయడమేనా? శుభ్రంగా కలిపేసి ముక్కల్లో వేసి బాగా చల్లగా అయిపోయాక ముక్కల్లో వేసి కలిపేసి జాడీకి ఎత్తుకోవడం. ఓకే. గోరువెచ్చగా ఉంది కాబట్టి బాగా చల్లగా సరే. ఇది ఇప్పుడు చల్లగా అయిపోయిందండి. ఈ మిశ్రమాన్ని మనం ఆల్రెడీ ఉప్పు పసుపు వేసుకుని ఉంచుకున్న ముక్కల్లోకి పోసేసుకుని కలిపేసుకుని జాడీకి ఎత్తేసుకోవడమే. ఇది జాగ్రత్తగా నిల్వ చేసుకుంటే తడి చేతులు అవి పెట్టకుండా, తడి గరిటెలు అవి పెట్టకుండా నిల్వ చేసుకుంటే ఏడాది కూడా పాడవకుండా నిల్వ ఉంటుంది. ఇందులో ఈ ముక్కలు కూడా వేసి శుభ్రంగా ఈ కూడంతా ఊడ్చేసి. సరే, ఈ ఆవకాయలు అవి పెడుతున్నాం కదా, ఇవి బాగా రావాలి అంటే, ఎక్కువ రోజులు ఉండాలి అంటే దానికి ఏమైనా టిప్ చెప్తావా? జనరల్గా ఆవకాయలు బూజు పట్టేయడం, వాసన వచ్చేయడం అవుతుంది కదా, అలా రాకుండా ఉండడానికి ఏమైనా టిప్ చెప్తావా? మెయిన్లీ ఏంటంటే ఏ పచ్చడి పెట్టినా, నిలవ పచ్చడి ఏది పెట్టినా కూడా అస్సలు తడి తగలకూడదు. ఓకే. చేతులకి కానీ వాడే పాత్రలకు కానీ దేంట్లోని కూడా తడి తగలకూడదు. అలాగే మామిడికాయ కూడా శుభ్రంగా ముందు కడిగేసుకుని బజార్ నుంచి తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా ముందు కడిగేసుకుని జీడంతా పోయేటట్టు కడిగేసుకుని దాన్ని పొడిగుడ్డ పెట్టి శుభ్రంగా తుడిచేసుకోవాలి. తుడిచేసుకొని
అప్పుడు తరుక్కోవాలి. కత్తికి కానీ గరిటెకి కానీ చేతులకు కానీ ఎక్కడ దరిదాపుల్లో నీటి చుక్క అన్నది లేకుండా వేసుకొని చూసుకుంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా ఊరగాయలు పాడవు. ఓకే. రెండోది ఏంటంటే ఇంతకంటే మెయిన్ టిప్, ఎప్పుడైనా ఉప్పు తక్కువైతే బూజు వచ్చేస్తుంది పచ్చడి. ఓకే. అందుకని ఉప్పు నోటికి బయట పుట్టి నోటిని చూస్తే ఒక పెసరు ఎక్కువ ఉన్నట్టుగానే చూసుకోవాలి మనం. ఓకే. అన్నంలో కలుపుకుంటే అది కరెక్ట్గా సరిపోతుంది అప్పుడు. ఓకే. అందుకని పుట్టి నోటిని చూస్తే కొంచెం ఎక్కువైందేమో అన్నట్టుగా ఉండాలి. అప్పుడు మనకి ఆ ఊరగాయలోని ఆ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది. ఎప్పుడైతే ఉప్పు తగ్గిపోయిందో తొందరగా బూజు వచ్చేస్తుంది. తడి తగిలినా ఉప్పు తగ్గినా ఊరగాయ బూజు వచ్చేస్తుంది. కాబట్టి ఆ కేర్ తీసుకోవాలి ఎప్పుడు కూడా. అప్పుడు అలాగైతే ఆ కేర్ తీసుకుని కనుక పెడితే 2 సంవత్సరాలు అయినా సరే ఊరగాయ పాడవు. చూడడానికి కలర్ ఎంత బాగుందో, చాలా బాగుంటుందమ్మా. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఇంతకీ ఏ మామిడికాయ పెడుతున్నాం మనం మాగాయి? ఇది మామూలుగా అయితే కోలంగోవా పెట్టుకుంటారు. ఈ మాగాయకి ఏంటంటే రాలుకాయ అయినా బాగానే ఉంటుంది, తీపికాయ అయినా బాగానే ఉంటుంది. 2-3 రకాలు కలిపినా ఏమవదు. అలా మాగాయకి మాత్రం స్పెసిఫిక్గా ఈ కాయే పెట్టాలని ఏమీ రూల్ లేదు. ఇంతకీ మాగాయలో చాలా రకాలు ఉంటాయి కదా, ఇదేం మాగాయ? ఇది నూనె మాగాయ అంటారు. నూనె మాగాయ అంటే ఏ రోజైతే మనం ముక్కలు తరుక్కుంటామో ఆ ఒక్క రోజు ఎండలో పెట్టేసి ఇంక ఉప్పు పసుపు ఏం కలపకుండా ఎండలో అలా డ్రైగా పెట్టేసి సాయంత్రం వరకు పూర్తిగా ఎండలో డ్రై అయిపోయాక అప్పుడు దాన్ని జాడీకి ఎత్తేసుకోవాలి. వేడి అన్నంలో చక్కగా గానుగ నూనె వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది. కాంబినేషన్ ఏంటి? మాగాయ కాంబినేషను మంచి పెరుగు మీద మేగడ కానీ, ముద్దపప్పు, ఓకే, మామిడి పండు, ఈ కాంబినేషన్స్తో వేడి అన్నంలో తింటే చక్కగానే మంచి రుచిగా ఉంటుంది. జీవ లేచి వస్తుంది. ఇది ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి, అన్నీ బాగుంటాయి.